గైస్ ఫైనలీ ఏంటంటే మన అయ్య గారే నెంబర్ 1 అంటే అఖిల్ అఖిల్ నటించిన లెనిన్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చింది. కొద్ది రోజుల క్రితం టీజర్ వచ్చింది. టీజర్కి నేను ఇంప్రెస్ కావడం జరిగింది. ఆ పల్లెటూరు వైబ్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, అదంతా టీజర్కి నేను ఇంప్రెస్ కావడం జరిగింది. సో ఏంటంటే అఖిల్ అప్పుడెప్పుడో అఖిల్ సినిమాతో రావడం జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టలేదు. ఓకే, డీసెంట్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టలేదు. ఫైనల్లీ ఏంటంటే టీజర్ అయితే నన్ను ఇంప్రెస్ చేసింది. ఫైనల్గా ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. 3 నిమిషాల 10 సెకండ్లు ఉంది ట్రైలర్. మరి ట్రైలర్ ఏ విధంగా ఉందో చూద్దాం. అంతకంటే ముందు నేను మీ గౌరవం, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో లెనిన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ 3 నిమిషాల 10 సెకండ్లు ఉంది. సో చూసేద్దాం. 3, 2, 1 గో. మహాభారత్ నాగార్జున గారు వాయిస్ ఓవర్ కదా. ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. నాగార్జున గారు వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయింది. నేలకున్న ఒకే ఒక నిబంధన, ఓకే, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చెందకూడదు. ఓకే, ఆ ఎమ్మె పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు బంగారంలా ఉండాలి. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఎత్తుకొచ్చేస్తున్నావా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించలేదా? అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం రాజీవ్ కనుక ప్రతి సినిమాలో ఎందుకు చంపేస్తున్నారు? మహారాజు పిలవగానే వచ్చినందుకు చాలా రామచంద్రపురం. బాగా తినేసుకోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం చెందకూడదా? ఓకే, ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామపురంలో అసలు మహాభారతం మొదలైంది. శ్రీరామపురం తమన్ ఆల్రెడీ తెలుసు. బ్యాక్గ్రౌండ్ తమన్ ఇవ్వడం జరిగింది. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఫ్రెండ్షిప్ గురించి నవీన్ రైటర్ బ్రహ్మాజీ. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీటి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావు, 4 రోజులు అటు పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉండదో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా మీకోసం వచ్చేసింది. మంచి లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్, ఇంకా ఊళ్ళో జరిగే మొత్తం కలిపి రూరల్ డ్రామా. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. ఓహోహోహోహో, సినిమాలో ఐ థింక్ హీరోయిన్ కూడా చనిపోయేలా ఉంది. చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. ది మోర్ వైలెంట్ దెన్ లవ్. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంటి అట్నే చేద్దామా? భలే ఉంది. ట్రైలర్ ట్రైలర్ బాగుంది. ఐ థింక్ సాలిడ్ బ్లాక్ బస్టర్ ఈసారి కొడతాడని అనిపిస్తుంది. జూలై 10వ తారీఖున విజువల్స్ చాలా బాగున్నాయి, ఎడిటింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మన్ కాబట్టి చాలా బాగుంది. ప్రొడక్షన్ కాస్ట్ అని బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టించాలని చెప్పి నాగార్జున గారు తంతం పట్టి కూర్చున్నారు కాబట్టి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే కిషోర్ గారు డైరెక్టర్, అలాగే మన అఖిల్ అఖిలేని పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో బాగా అనిపిస్తుంది. అర్థమవుతుంది ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ ఇంకా లవ్ ప్లస్ రూరల్ డ్రామా మొత్తం కలిపి వస్తుంది. సో సినిమాలో అర్థమవుతుంది స్టోరీ చూస్తుంటే ఆ ఫ్రెండ్ చనిపోతాడు, ఇక్కడ హీరోయిన్ కూడా చనిపోతుందేమో అని అనిపిస్తుంది. సో అలాగే చూపించడం జరిగింది. సో వాళ్ళకి రివెంజ్ తెచ్చుకోవడానికి స్టోరీ ముందుకెళ్తుంది అని అనిపిస్తుంది. అలాగే ఎండింగ్లో ఏదైతే తెలుగులో సాంగ్ రావడం జరిగిందో, అంటే తెలుగులో రావడం జరిగిందా, ఆ సాంగ్ స్వచ్ఛమైన తెలుగులో ఉంది. చాలా అంటే చాలా స్వచ్ఛమైన తెలుగులో ఉంది. వినడానికి చాలా బాగా అనిపించింది సాంగ్. సో ఇంప్రెస్ బాగుంది. ఐ థింక్ ఏంటో ఈ ఇయర్ చాలా సినిమాలు, తెలుగు నుంచి వచ్చిన సినిమాలు మంచి ఇంప్రెస్ చేసే విధంగా రావడం జరుగుతుంది. ఈ ఇయర్ బేసిక్గా ఇంతకుముందే నేను మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ఇయర్ వచ్చిన సినిమాలో ఎక్కువగా సక్సెస్ రేట్ ఉన్న సినిమాలు ఎక్కువగా రావడం జరుగుతుంది.
సో సినిమా ట్రైలర్ చూస్తే బాగుంది అని అనిపిస్తుంది. రీసెంట్గా నేను నాగబంధనం ట్రైలర్ చూసి ఇంప్రెస్ కావడం జరిగింది, అండ్ ఈ ట్రైలర్ చూసి కూడా ఇంప్రెస్ కావడం జరిగింది. బాగుంది. ఐ థింక్ అయ్యగారు అప్పుడెప్పుడో ఒక వ్యక్తి అన్నాడు అయ్యగారి నెంబర్ 1 అని చెప్పి. సో అయ్యగారు ఈసారైనా బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టి ఆ మొదటి బ్లాక్ బస్టర్ హిట్ను, ఆ నెంబర్ 1 హిట్ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో చూస్తే మాత్రం చాలా సాలిడ్గా కనిపిస్తుంది, ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.